ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన కె నవీన్ కుమార్. హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్ 2025కు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పెంచినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్ని ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్ర హజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేయడం జరిగిందని తెలిపారు. హజ్ యాత్ర 2025లో ఒక బృందంలో కనీసం ఒకరు, గరిష్టంగా 5గురు పెద్దలు, 2 శిశువులు ఉండవచ్చని తెలిపారు. రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటించారు. భారీ వర్షాలు, వరదలకు జరిగిన నష్టంపై విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి తిలకించారు. జరిగిన నష్టాన్ని చంద్రబాబు నాయుడు ఆయనకు వివరించారు. కేంద్ర సాయం కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రాథమిక అంచనాల ప్రకారం 1.8 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని, 2 లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపారు. జరిగిన నష్టంపై నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని, అది పూర్తవగానే కేంద్రం నుంచి సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు విజయవాడ వరద పరిస్థితులపై గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించారు. విజయవాడ రాజ్భవన్లో ముఖ్యమంత్రి గవర్నర్ను కలిసి బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను వివరించారు. సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించడం పట్ల ముఖ్యమంత్రిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఫెర్రీలో ప్రభుత్వం ద్వారా అందించే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కష్టకాలంలో ముంపు ప్రాంతాలలో ప్రతి కుటుంబానికి సరుకులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికి సరుకులు అందజేస్తామని తెలిపారు. నిత్యావసర సరుకులను వ్యాపారస్తులు గరిష్ట రీటైల్ ధర మించి అమ్మితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయవాడలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ నుండి ఉచిత బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అజిత్ సింగ్ నగర్ నుండి విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా 6 బస్సులను ఏర్పాటు చేసింది. మానవాళి మనుగడ, పర్యావరణ పరిరక్షణతోనే సాధ్యమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా తల్లులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలతో పాటు జీవన విధానంలో వైవిధ్యమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. వాతావరణ సమతుల్యానికి మొక్కలు నాటడమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు 2025 నాటికి దేశవ్యాప్తంగా 140 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంతో ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. తల్లిపై ఉన్న ఆప్యాయతకు గుర్తుగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని విద్యార్థులతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని క్రీడలకు కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అమరావతి పేరుతో వచ్చే 5 ఏళ్లలో ఐపీఎల్ క్రికెట్ జట్టును ప్రమోట్ చేస్తున్నామని అన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రీడల ప్రోత్సాహకానికి కృషి చేస్తామని తెలిపారు. క్రీడాకారులకు కావలసిన సౌకర్యాలు కల్పించి వారిలో క్రీడాశక్తి పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా రాణించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. జాతీయ, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా మీకు తెలుసా ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి సృజన ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన ప్రచార కార్యక్రమాల ద్వారా ఎయిడ్స్పై అవగాహన కల్పించడం ద్వారా వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను దాదాపుగా 86% తగ్గించడం జరిగిందన్నారు. ప్రజలలో మరింత అవగాహన కల్పించడం ద్వారా ఎయిడ్స్ వ్యాధిని పూర్తిస్థాయిలో అరికట్టగలుగుతామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కె నవీన్ కుమార్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.